సరే ఇక చివరిగా ఇప్పుడు చిన్న సినిమాలకు కూడా 'రాజు వెడ్స్ రాంబాయ్' ఉత్తమ చిత్రం కావచ్చు, 'దండోరా', ప్రీ వెడ్డింగ్ షో, అలాగే 23 మూవీకి ఇలా ఆయా విభాగాల్లో చిన్న సినిమాలకు కూడా రావడం జరిగింది సార్. వీటిపైన మీ ఒపీనియన్ సార్? అంటే జనరల్గా ఇంతకు ముందు వచ్చినటువంటి గద్దర్ పురస్కారాలు లాస్ట్ ఇయర్ ఇచ్చారు, అవును అంతకు ముందు సంవత్సరాలకు సంబంధించి ఇచ్చారు. అవును. అయితే గద్దర్ అవార్డులు అనేది ఇవ్వటం మీద నాకు పర్సనల్గా ఒక క్రిటికల్ ఇది ఉంది, వ్యూ ఉంది. ఉమ్, అదేంటంటే గద్దర్ భావజాలం, గద్దర్ అనేది ఒక వస్తువు కాదు, అవును. అదొక సజీవ మూర్తి, ప్రజల మనసుల్లో ఇప్పటికీ ఉన్నటువంటి మూర్తి. ఉమ్, అది కేవలం పర్సనాలిటీ అంటే దానికి ఒక భావజాలంతో కూడినటువంటి పర్సనాలిటీ. అది ఆ భావజాలం నుంచి విడదీసి గద్దర్ని చూడలేం. ఆ భావజాలానికి విరుద్ధమైనటువంటి భావాలు ప్రకటించినటువంటి సినిమాలను కూడా అప్రిషియేట్ చేసి గద్దర్ అవార్డు అనేది ఇస్తే అప్పుడు గద్దర్ భావజాలం పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఉమ్, అందుకని గద్దర్ అవార్డులు అని పెట్టడంలోనే ఒక ఇబ్బంది ఉంది. ఓకే. కాకపోతే ఈ సంవత్సరం గద్దర్ పురస్కారాలకు స్పష్టంగా ఒక ప్రత్యేకత ఉంది. ఉమ్, అదేంటంటే తెలుగు సినిమా ఇప్పటిదాకా క్యాస్ట్ ఇష్యూని ఎప్పుడు బలంగా మాట్లాడిన చరిత్ర లేదు. ఓకే. ఎందుకు అంటే కాస్ట్ గురించి మాట్లాడిన సినిమాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు విశ్వనాథ్ గారు చేసినటువంటి కాలం మారింది కావచ్చు, సప్తపది కావచ్చు, స్వయం కృషి కావచ్చు, ఆ సినిమాల్లో కొంత ఆ ఏరియాలోకి వెళ్ళాడు కానీ అదంతా ఆయన అవుట్లుక్లో నుంచి నడిచేటువంటి వ్యవహారం. ఉమ్, అంటే ఆ కులాల నుంచి ఉండేటువంటి అణచివేత గురించి వాళ్ళ యాంగిల్లో నుంచి కథ నడవదు, ఈయన కోణంలో నుంచి కథ నడుస్తుంది. అది ప్రాబ్లం. ఉమ్, ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లిని బ్రాహ్మణ మాలపల్లి అన్నట్టుగా విశ్వనాథ్ గారి సినిమాల్లో దళితవాదము అనేది బ్రాహ్మణ కోణంలో ఆవిష్కృతం అవుతుంది. అది ప్రాబ్లం. అలాగే మధుసూదన్ రావు గారు కొన్ని సినిమాల్లో దళిత ఇష్యూని మాట్లాడే ప్రయత్నం చేశాడు కానీ ఆయన పర్టికులర్గా స్పెసిఫిక్గా దాన్ని మెన్షన్ చేయడు, వ్యూహాత్మకంగానే చేయడు. ఎందుకంటే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఈ సినిమాల్లోకి వచ్చాడు. ఉమ్, అందుకని ఆయన వర్గస్పృహ అనే పేరుతో దాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తాడు. ఉమ్, అది మంచి రోజులు వచ్చే సినిమా కావచ్చు, ఆ సినిమాలో చాలా స్పష్టంగా హీరో దళిత ఏరియాలో లొకేట్ కావాలి, ఉమ్, కానీ ఆయన అలా చేయడు. అది ఆయనకున్నటువంటి స్పృహ. ఓకే. ఇది ఇలా నడుస్తూ వచ్చింది తప్ప స్పష్టంగా కాస్ట్ కాంట్రడక్షన్, కులపరమైనటువంటి వివక్ష, అణచివేతల గురించి ఉమ్, తమిళ సినిమా మాట్లాడింది కానీ తెలుగు సినిమా మాట్లాడలేదు. ఓకే. తమిళ నుంచి ఆ కథలు తెలుగుకి రీమేక్ చేసినప్పుడు కూడా వీళ్ళు వర్గస్పృహగా మార్చి చేయటం అనేది ఒక టాలెంట్గా అభివృద్ధి చేసుకున్నారు. ఉమ్, దీనికి ఒక రకంగా నారు పోసిన వాడు మధుసూదన్ రావు గారే. ఉమ్, వి మధుసూదన్ రావు గారు నారులోనే నడుస్తుంది మొత్తం వ్యవహారం. వి మధుసూదన్ రావు గారు వేసినటువంటి రూట్ని బద్దలు కొట్టి ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా దళిత చైతన్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసింది కొద్దిగా. దాన్ని ఈసారి జ్యూరీ మెంబర్స్ పట్టుకోగలిగారు. ఓకే. అందుకు వాళ్ళని అభినందించాలి. ఉమ్, ఎందుకంటే 3 సినిమాలు 'రాజు వెడ్స్ రాంబాయ్' అనేది ఈ అణచివేతకి సంబంధించి కింది కులాల్లో కూడా ఉండేటువంటి, అంటే మనది ఒక రకంగా నిచ్చెన మెట్ల వ్యవస్థ. ప్రతి కులం ఇంకో కులాన్ని తొక్కుతూ ఇంకో కులం చేత తొక్కించుబడుతూ ఉంటుంది. అణిచివేస్తూ అణిచివేతకు గురవుతూ ఉండటం అనేది ఒక ప్రత్యేకత, ఇక్కడ భారతీయ కుల వ్యవస్థలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇలాగే ప్రతి కులంలోనూ మళ్ళీ ఇంటర్నల్ స్ట్రగుల్స్ ఉంటాయి. అంటే వాళ్ళ ప్రయారిటీస్ రీత్యా ఆ ప్రయారిటీస్ని బలంగా చెబుతూ ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి ఉండొచ్చు ఆ కథలో. 'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమాలో ఇంకొక డెప్త్కి వెళ్ళి ఇప్పుడు జరుగుతున్న చాలా ఆర్గ్యుమెంట్స్కి సమాధానాలు చెప్పే అవకాశం ఉంది ఓకే. ఆ స్టోరీలో. అంటే ప్రభుత్వోద్యోగం మీద ఎందుకు అంత స్ట్రెస్ ఇస్తాడు ఆ తండ్రి అనేది నిజానికి ఒక సీరియస్ డిస్కసివ్ పాయింట్. కాకపోతే కథ ఇంకో పద్ధతిలో నడుస్తుంది. అది అక్కడ చిన్న టర్న్ ఉంది తప్ప మిగిలిందంతా ఓకే. ఓకే. అందుకని ఆ ఏరియాలో టచ్ చేసిన సినిమాగా దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఉమ్, అక్కడ వరకు వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగారు. ఉమ్, రెండోది దండోరా సినిమా. దండోరాలో చాలా సందర్భాల్లో జాలాది గారు ఉమ్, పాడే ఒక్కటే వల్ల కాడు ఒక్కటే అని రాస్తాడు. యాతమేసి తోడిన ఆ పాటలు. అంటే నిద్ర ముదర పడినాక పాడే ఒక్కటే వల్ల కాడు ఒక్కటే అనేస్తాడు క్యాజువల్గా. వల్లకాడు ఒక్కటి కాదు, ఏ కులం వారికి ఆ కులం వల్లకాళ్ళే ఉంటాయి. ఉమ్,
కొన్ని కులాలకు వల్లకాళ్ళు ఉండవు. దాన్ని ఆ పాయింట్ని పట్టుకొని సినిమాగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం అనేది ఆ డైరెక్టర్ గొప్పతనం. అయితే దానిలో సజెస్టివ్గా ఒక చిన్న అభిప్రాయ ప్రకటన చేస్తాడు, అది కొంచెం ఇబ్బంది. అంటే ఈ కులపరమైనటువంటి వివక్ష కారణంగా హిందూ మతం దెబ్బతింటోంది అనేటువంటి ఒక అంతర్మథనం ఆ దర్శకుడిలో ఉంది. దాన్ని ఓపెన్గా చెప్పడం, ఒక చిన్న వాల్ రైటింగ్లో చూపించి అక్కడి నుంచి కెమెరా ప్యాన్ చేస్తాడు. చాలామంది దృష్టికి వెళ్ళదు, కానీ అది ఆయన ఇంటెన్షనల్గా చేసిన పనే. అందుకని అది కొంచెం ఇబ్బందికరమైన ధోరణి. అంటే సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారు వీళ్ళు. ఆ సనాతన ధర్మం ఇట్సెల్ఫ్ అది క్యాస్ట్ బేస్గా ఉన్నది. కుల సమాజమే సనాతన ధర్మం, అంతకుమించి ఏమీ లేదు. అయితే ఆ డెప్త్లోకి వెళ్లకుండా అలా నడిపేశాడు సినిమాని. అదొక్క ఇబ్బంది తప్ప అది పట్టించుకోవాల్సిన పాయింట్. ఆ కంక్లూజన్ కూడా చాలా బాగుంటుంది ఆ సినిమాలో. కంక్లూజను తర్వాత అందులో ఆయన డిజైన్ చేసిన క్యారెక్టర్లు, ప్రతి క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశాడు, కథకు అనుగుణంగా వాడుకోగలిగాడు. అందుకని పర్పస్ఫుల్ మూవీ అది. శివాజీ ఆ రోజు వేదిక మీద మాట్లాడి ఇబ్బంది పెట్టాడు, కానీ లేకపోతే ఆ సినిమాకి థియేటర్కల్గా కూడా మంచి రెస్పాన్సే వచ్చి ఉండేదని అనుమానం. కానీ ఓటీటీలో అది మంచి రెస్పాన్స్ని గ్రాప్ చేయగలిగింది డెఫినెట్గా. అందుకని అది మంచి సినిమా. అంటే కాస్ట్ ఇష్యూని ఒక ప్రత్యేకమైన యాంగిల్లో మాట్లాడగలిగారు. ఈ రెండిటికి భిన్నంగా స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకున్నటువంటి 23 అనే సినిమా, ఆ సినిమాలో న్యాయ వ్యవస్థకి కూడా కులపరమైనటువంటి దృష్టి ఉందా అనేటువంటి ఒక కోణంలో నుంచి నడిచే కథ అది. అంటే కారంచేడు సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి, అందులో ఎవరికి శిక్షలు పడలేదు. చుండూరు సంఘటన, అది కమ్మ కమ్యూనిటీ నుంచి మాదిగల మీద జరిగిన దాడి అయితే కారంచేడు, రెడ్లు మాలల మీద జరిపినటువంటి దాడి చుండూరు. అక్కడ కూడా శిక్షలు కింద కోర్టులో పడ్డాయి, పై కోర్టులో కోటింగ్ చేసుకుని బయటకు వచ్చేసారు. చాలామందికి శిక్షలు పడ్డాయి పైగా కింది కోర్టులో. అంటే ప్రాసిక్యూషన్ చంద్రబాబు వైపు నుంచి జరగటం చేత అవి పై కోర్టులో కోటింగ్ చేసుకుని బయటకు వచ్చేసారు నిర్దోషులుగా. అలాగే జూబ్లీ బ్లాస్ట్ అంటాం మనం, అంటే రామానాయుడు స్టూడియో దగ్గర పరిటాల రవి టార్గెట్గా జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్. మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి గారు మనుషులు ఏర్పాటు చేశారు. అది దాని మీదకి అనుకోకుండా ఒక మీడియా వెహికల్ వచ్చింది, ఈటీవీ వాళ్ళది. ఆ వెహికల్లో చాలామంది కింది కులాల వాళ్ళే ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఆనంద్ సినీ సర్వీసెస్లో పనిచేసే కుర్రాళ్ళు, తర్వాత జూనియర్ ఆర్టిస్టులు. అంటే మమ్మల్ని ఆ సందు చివరి దింపమని కొందరు, కృష్ణానగర్లో దింపమని కొందరు ఆబ్లిగేట్ చేసి ఎక్కిన వాళ్ళు పేలిపోయారు దానిలో. వాళ్ళతో పాటు మిక్కిలినేని జగదీష్ బాబు అని జర్నలిస్టు కూడా పేలిపోయాడు దానిలో. అది 28 మంది చనిపోయారు దానిలో. దాని గురించి ప్రపంచం ఎవరూ నిరసన తెలియజేయాలి. చనిపోయిన వాళ్ళు దళితులు స్పష్టంగా. కొంతమంది అంటే 7 ఏమో యాక్చువల్ ఈటీవీ క్రూ ఉంది దానిలో. మిగిలిన వాళ్ళందరూ వీళ్ళే చిన్న చిత్తగా పనులు చేసుకుని బతికేవాళ్ళే. కాబట్టి అందులో కూలీ కులాలకి చెందిన వాళ్ళే ఎక్కువ మంది ఉండే ఛాన్స్ ఉంది. ఏ కారణం చేతో సమాజం దానికి రియాక్ట్ కాల. కానీ 2 దళిత యువకులు ఒక చిన్నపాటి డబ్బు కోసం అన్ఇంటెన్షనల్గా, వితౌట్ ఎనీ ఇంటెన్షన్, అంటే వాళ్ళు చంపాలి అనే ఇంటెన్షన్ లేకుండా అనుకోకుండా జరిగిన క్రైమ్, అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలో 23 మంది ప్రాణాలు తీశారు అని చెప్పి ఆ కారణం చేత ఇప్పటికీ సమాజం చేత చీత్కారాలు ఎదుర్కొనే పరిస్థితి. మరి వీళ్ళ గురించి, వీళ్ళని చంపిన మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి మీద ఇంత క్రిటిసిజం ఎందుకు రాలేదు? వాళ్ళందరూ 7 ఏళ్లలోనే ఎందుకు బయటకు వచ్చేసారు? ఏది ఆ జూబ్లీ బ్లాస్ట్లో అరెస్ట్ అయిన వాళ్ళందరూ 7 to 7.5 yearsలో బయటకు వచ్చేసారు. ఎలా రాగలిగారు వాళ్ళు? వీళ్ళు ఎందుకు 33 సంవత్సరాల నుంచి జైళ్ళల్లో మగ్గుతున్నారు? దాని గురించి సమాజం ఎందుకు మాట్లాడదు? కనీసం వాళ్ళ వైపు నుంచి, ఆ సామాజిక వర్గం నుంచి, ఆ కులం నుంచి కూడా, ఆ కులానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఆ కులానికి చెందిన కుల సంఘాల వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడట్లేదు అనేది ప్రశ్న. దీన్ని ఏదో మేరకు ఆ కంపారిటివ్ స్టడీ చేస్తూ నడిచిన సినిమా అది. అది కూడా థియేటర్కల్గా పెద్దగా పెర్ఫామ్ చేయలేదు, కానీ ఓటీటీల్లో అది క్రిటికల్గా వెళ్ళింది. ఓటీటీలో సక్సెస్ అయింది సినిమా, సక్సెస్ అయింది. అది
సోషల్ మీడియాలో ఒక డిస్కషన్ రేపింది. ఉమ్, ఆ సినిమాని జ్యూరీ ఐడెంటిఫై చేయటం అంటే క్యాస్ట్ ఇష్యూ గురించి బలంగా మాట్లాడినటువంటి సినిమాలని భిన్నమైనటువంటి కోణాల్లో కుల సమస్యని కుల వివక్షని గుర్తించి మాట్లాడిన సినిమాలకి ఈసారి అవార్డులు దక్కటం అనేది గద్దర్ భావజాలాన్ని గౌరవించినట్లుగా కూడా భావిస్తున్నాను. ఓకే. అందుకని కూడా జ్యూరీ సభ్యులను అభినందించాలనుకుంటున్నాను. సో ఈసారి అవార్డుల పట్ల మీరైతే కంప్లీట్ అంటే ఏమైనా విమర్శలు ఉన్నాయా, దీనికి రావాలి, దీనికి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంది సార్? లేదు అంటే ఉన్న మేరకు అంటే ఇక్కడ ఏదో స్టాండ్ తీసుకుని చేసినట్టుగా ఏమీ లేదు. సాధ్యమైనంత వరకు వాళ్ళు జెన్యూన్గానే వెళ్ళింది. జ్యూరీ ప్రాపర్ డెసిషన్సే తీసుకుంది. ఓకే సార్. అందులో ప్రత్యేకత నేను చెప్పినటువంటి క్యాస్ట్ ఇష్యూని మాట్లాడటం అనే దాన్ని గుర్తించటం అనేది నేను అంటే గద్దర్కి న్యాయం జరిగింది అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఒక భారీ కమర్షియల్ సినిమా అది ఒక కమర్షియల్ యాంగిల్లో వేరే గద్దరు వ్యతిరేకించేటువంటి భావజాలంతో తీసేటువంటి సినిమాని తీసుకొచ్చి గద్దర్ పురస్కారం ఇచ్చినప్పుడు నిజంగానే కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి. అది జరగలేదు ఈసారి. ఓకే. అది జరిగే పరిస్థితి, కన్నీరు పెట్టుకునే పరిస్థితి తీసుకురాకుండా ప్రాపర్ డెసిషన్స్ వెలువరించినందుకు గాను వాళ్ళని అభినందించాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.